అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు ప్రభు కిషోర్ అన్న, అలాగే దైవ సేవకురాలు ఝాన్సీ అక్క గారికి, వారి కుటుంబానికి, అలాగే కలువరి స్నేహం మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులకు, అలాగే నా తోటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకై మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం దగ్గర నుండి 41వ వచనం వరకు కూడా మనందరం కలిసి చదువుకుందాం. నాతో కలిసి మీరు చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనాలు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మికలకి ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవుని యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. ప్రభా, ఈ మరికుంట ప్రాంతంలో దైవ సేవకులు ప్రభు కిషోర్ అన్నను మీరు ఏర్పరచుకొని, మీరు ఆ బిడ్డను అభిషేకించి ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణకరంగా ఈ యొక్క కల్వరి స్నేహం మినిస్ట్రీస్ ద్వారా ఈ పరిచర్యను ప్రారంభించి కొనసాగించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి, భాగ్యమును బట్టి మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, అల్పుడను అయోగ్యుడను ప్రభా, నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభా. అయినప్పటికీ నీ యొక్క కృపతో నీ వాక్యాన్ని అందించడానికి మీరు నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకే మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు ఎరిగినటువంటి దేవుడు నాయన. నా మాటలు కాదు, నన్ను మరుగుపరచండి. మీరే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన 2 సందర్భాలు చదువుకున్నాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చదవండి ఎవరైనా. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఈరోజు మన అంశం ఏంటంటే తుఫాను. చెప్పండి, తుఫాను.
యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దోణి మీద కూడా పెద్ద తుఫాను రేగింది అని రాయబడింది. యేసు ఉన్న దోణి చిన్న దోణి, ఆ దోణి సముద్రంలో, ఆ దోణిలో యేసు ప్రభువుతో పాటు అన్ని శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగి ఆ దోణి అలల చేత కొట్టబడుతూ ఉన్నది అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో మనకి 3 రకాల తుఫాన్లు కనిపిస్తూ ఉంటాయి. దోణి మానవుని యొక్క జీవితానికి లేక కుటుంబానికి సాదృశ్యంగా ఉంటే, లేక సంఘానికి సాదృశ్యంగా ఉంటే, సముద్రం ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకం అనేటటువంటి సంద్రంలో ఈ మానవుని యొక్క జీవితము లేక కుటుంబము లేక సంఘము ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే మన యొక్క యాత్రా జీవితంలో ఈ లోకంలో మనం సాగుతూ ఉండగా అనుకోని విధంగా తుఫానులు అనగా అర్థం ఏంటంటే మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలకు, బాధలకు, సమస్యలకు, కష్టాలకు ఈ తుఫాన్లు సాదృశ్యంగా ఉన్నాయి. మానవుని యొక్క జీవితం ఈ లోకంలో ఎప్పుడూ కూడా సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండదు. మానవుని జీవితంలో, మానవుని యొక్క కుటుంబాలలో తప్పకుండా సమస్యలు, బాధలు, కష్టాలు అనేవి ఉంటాయి. అందుకనే ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే బాధలు పోతాయి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు, సమస్యలు రావు, శ్రమలు రావు అనుకుంటా ఉంటారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకుని అని అన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ లోకంలో మనకు సమస్యలు, శ్రమలు, రోగాలు ఇవన్నీ సాధారణంగా వస్తాయి. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం ఇవి మనకు వస్తూనే ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వారు ధైర్యపరచబడతా ఉంటారు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని రక్షించే దేవుడు మాకున్నాడు, మమ్మల్ని కాపాడే దేవుడు మాకున్నాడు, మాకు సహాయం చేసేటటువంటి దేవుడు మాకున్నటువంటి విశ్వాసం, ధైర్యము దేవుని బిడ్డల్లో ఉంటుంది. అయితే దేవుణ్ణి ఎరగనటువంటి వారిలో ఆ విశ్వాసం లేక ఆ సమస్యల్లో వారు తమ జీవితాలను ముగించుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఈ తుఫాన్లు 3 విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. నేను 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నటువంటి సమయంలో చెప్తాను. బైబిల్ గ్రంథంలో 3 రకాల తుఫాన్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి తుఫాను అవిధేయత వలన లేక పాపం వలన కలిగేటటువంటి తుఫాన్లు. చెప్పండి. అవిధేయత వలన లేక పాపం వలన కలిగే తుఫాన్లు. రెండవదిగా సాతాను వల్ల కలిగే తుఫాన్లు. చెప్పండి. సాతాను వల్ల కలిగే తుఫాన్లు. మూడవదిగా దేవునిని బట్టి కలిగే తుఫాన్లు. అంటే దేవుడు కూడా కొన్నిసార్లు తుఫాన్లను అనుమతిస్తాడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు తుఫాన్లు అనుమతిస్తాడు. మొట్టమొదటిగా అవిధేయతను బట్టి లేక మన పాపమును బట్టి కలిగేటటువంటి తుఫాన్ ఎలాగుంటే ఒకసారి చూద్దాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు బద్దలైపోవు గతి వచ్చెను. చెప్పాను కదా, సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంటే దోణి లేక ఓడ మన జీవితానికి లేక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ యోనాకు దేవుడు ఒక పని అప్పచెప్పాడు. అయితే యోనా దేవుడు ఎక్కాడు. ఆ ఓడ ఎక్కిన ఆ తర్వాత ఆ ఓడ సముద్రంలో సాగుతూ ఉండగా ఆ దేవుడే ఆ సముద్రంలో ఏం చేశాడంట, గొప్ప గాలిని కలుగజేశాడు. ఆ గాలి వల్ల గొప్ప తుఫాను రేగింది. అది ఎంత గొప్ప తుఫాన్ అంటే అది దోణి కాదు, అది పెద్ద ఓడ. అంత పెద్ద ఓడ కూడా బద్దలైపోయేటటువంటి పరిస్థితి వచ్చిందంట. అర్థమైందా? ఇంతకీ ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది? సరే, ఈ తుఫాను వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఆ తుఫానులో ఆ ఓడను తమ యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, ఆ ఓడను తేలిక చేయడం కొరకై ఓడలో ఉన్నటువంటి సరుకులను తమ చేతులారా సముద్రంలో పారవేశారు. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి మీరు చదువుకోండి. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో యోనా దేవుని మాట వినకపోవడం ద్వారా, యోనా దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా ఆ ఓడలో తుఫాను చెలరేగింది. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో
ఆ పౌలు అనేటటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని యొక్క మాట శతాధిపతి అయినటువంటి యూలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వారు కూడా ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే ఆ శతాధిపతికి పౌలు గారు ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ ఓడల్లో ఈ మార్గంలో మనం ప్రయాణం చేయటం అది మనకి క్షేమం కాదు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, గొప్ప తుఫాను గొప్ప అపాయం ఏదో రాబోతుందని దేవుడు నాకు చెప్తా ఉన్నాడంటే, ఆ ఓడ యజమానుడు ఏం చేశాడంటే ఓడ నావికుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఓడ నడిపేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని అడిగాడు, ఇప్పుడు వాతావరణం ఎలాగుంది, మనం ప్రయాణం చేస్తే ఏదైనా అపాయం వస్తా అంటే ఓడ నావికుడు ఎప్పుడు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి పరిస్థితులు అర్థమవుతాయి. ఆయన అన్నాడు, ఏ అపాయం రాదండి, ఏ తుఫాను వచ్చే అవకాశము లేదు, మనం ప్రయాణం చేద్దామని అన్నాడు. ఇప్పుడు ఈ ఓడ యజమానుడు దైవజనుడు మాట వినకుండా ఓడ నావికుడు మాట విని దైవజనుడు మాట వినకుండా ఓడను ముందుకు కొనసాగించాడు. ఇక్కడేమో దేవుని మాట వినకపోవడం ద్వారా యోనాను బట్టి ఓడలో సముద్రంలో తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపోయేటటువంటి గతి వచ్చింది. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే దైవజనుడైనటువంటి పౌలు గారి యొక్క మాట వినకపోయినటువంటి కారణాన్ని బట్టి అక్కడ కూడా పెద్ద తుఫాను చెలరేగింది. అక్కడ కూడా ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితి సంభవించింది. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఓడను తేలిక చేసి ఆ ఓడలో ఉన్నటువంటి వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని, ఆ ఓడ మునిగిపోకుండా ఉండాలని చెప్పి మొట్టమొదటిగా ఓడలో ఉన్నటువంటి సరుకులను పారవేశారు. ఓడలో ఉన్నటువంటి సరుకులను చేతులా పారేశారు. నష్టమా లాభమా? ఏమా నష్టమా లాభమా? రెండవదిగా ఓడ తేలిక కావటంలా, ఆ తుఫాను ఆగిపోవటంలా. ఇప్పుడు రెండోసారి ఏం చేశారంటే ఓడ సామాగ్రిని పారవేశారంట. ఏం చేశారంట? ఓడ సామాగ్రిని పారవేశారు. కానీ తుఫాను ప్రభావం తగ్గిపోలేదు. అంతేకాకుండా వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతా ఉన్నాయి. ఆ ఓడ మునిగిపోయి బద్దలైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సరుకులు పారేశారు, ఓడ సామాగ్రి కూడా పారేశారు. ఇక ఓడ తేలిక కాకపోతే ఏం చేయాలంటే వీళ్ళే దూకాల. ఎవరు దూకాల? ఓడలో ఉన్న వాళ్ళే ఇక సముద్రంలో దూకాల. అలా చనిపోలేరు కదా. అందుకని చివరిసారిగా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. మనం కూడా అంతే కదా, మన ప్రయత్నాలు మనం చేస్తాం. ఈ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకు కూడా. ఇప్పుడు ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి వారి దేవతలకు వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అంట యోనా మాత్రం ప్రార్థన చేయటంలా. ఎందుకని? యోనా దేవుని మాట వినలేదు. యోనా దేవుని మాట వినకుండా అవిధేయత చూపించి పారిపోతా ఉన్నాడు. మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి ముఖం చెల్లిద్దా? సరే, ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా తుఫానును బట్టి ఓడ బద్దలైపోతుంది అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఉన్నప్పుడు యోనా మాత్రం కిందకి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఇవన్నీ మీకు తెలిసినాయి బాగా. అర్థమైందా? ఇప్పుడు ఆ ఓడనాయకుడు వచ్చాడు. ఆ ఓడనాయకుడు వచ్చి యోనాను లేపుతా ఉన్నాడు. ఏమని లేపుతా ఉన్నాడు? ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునిని ప్రార్థించుము. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన అక్కడే సమాధానం చెప్తా ఉన్నాడు. మనము చావకుండా ఆ దేవుడు మనల్ని బ్రతికించునేమో. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? మనము నాశనము కాకుండా, మనము చావకుండా, మనం నశించిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. వారు తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తారు, ఫలితం లేదు. యోనాతో అంటున్నారు, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే అనుమానం, అసలు ఎవరిని బట్టి తుఫాన్ వచ్చింది, ఎవరిని బట్టి సమస్య వచ్చింది, ఎవరిని బట్టి కీడొచ్చింది, ఎవరిని బట్టి అపాయం వచ్చిందని చెప్పేసి వారు చీట్లు వేసినప్పుడు అంట ఆ చీట్ ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. ఆ తర్వాత యోనాకు మాట అన్నాడు, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చిందని నాకు అర్థమవుతుంది, అది నాకు తెలిసే ఉందన్నాడు. చదవండి అన్నమాట. యోనా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినను నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఇప్పుడు ఆయన బట్టి వచ్చింది ఏంటి? తుఫాను. దానికి పరిష్కారం ఏంటి? వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రార్థన చేయమన్నారు. ఈయనేం చెప్తున్నాడు? ప్రార్థన మాత్రం చేయను, అవసరమైతే నన్ను ఎత్తి
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవరిని బట్టి వచ్చిందంట తుఫాను? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో కూడా ఒకవేళ శాంతి లేదేమో, సమాధానం లేదేమో, ఎంత సంపాదించినా కూడా నష్టాల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, భారములలో ఉన్నావేమో, నీ జీవితంలో నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, నిరంతరము కలహాలు ఉండడానికి, ఎంత సంపాదించినా కూడా నీవు క్షీణించిపోవడానికి కారణం ఏంటి? కారణం ఎవరు? చాలామంది నాతో అడిగే ప్రశ్న ఏంటంటే, నాతో చెప్పేటటువంటి ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మేము ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, కానీ ఎంత సంపాదించినా కూడా మా యొక్క సంపాదన అంతా చినిగిన సంచిలో వేసినట్లే ఉంది. కొంతమంది మేము ఎంత ప్రార్థన చేసినా కూడా మా కుటుంబాల్లో సమాధానం ఉన్నట్లు ఏదో ఒక సమస్య వస్తూ ఉంది. చాలామంది సమస్యలు చెప్తా ఉంటారు, కొంతమంది అప్పుల సమస్యలు చెప్తా ఉంటారు, కొంతమంది శారీరక సమస్యలు చెప్తా ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు సమస్య చెప్తున్నావు బాగానే ఉంది, కానీ ఆ సమస్యకు కారణం ఏంటి? ఆ సమస్యకు కారణం ఎవరు? అప్పుల బాధలు ఉన్నాయి అంటున్నావు, బాగానే ఉంది, అసలు అప్పు ఎందుకు చేస్తా ఉన్నావు? ఎందుకు వచ్చింది సమస్య? ఉన్నదాంతో తృప్తి పడితే ఇబ్బంది ఉండదు కదా. ఒకవేళ నిన్ను బట్టే నీ కుటుంబంలో తుఫాను చెలరేగుతూ ఉందేమో, పక్క వారిని చూసి, ఎదుటి వారిని చూసి, వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మన ఇంట్లో ఏమీ లేవని చెప్పి, నీ భర్త సంపాదన ఏంటో నీకు తెలియక, నీ భర్త కష్టం ఏంటో తెలియక, మనకి ఇది కావాల్సిందే అని చెప్పి అప్పు చేసాలు కొనిపిస్తా ఉన్నావు. అప్పులు తీర్చేలాక సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. అర్థమైందా? అన్నాడు యోనా, అన్నాడు నన్ను బట్టే ఈ తుఫాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, సమస్యలు చెలరేకపోవడానికి, కలహాలు రావడానికి ఒకవేళ కారణం నీవేనేమో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు త్రాగుతూ, భయంకరంగా భార్య పిల్లల్ని పట్టించుకోకుండా, నీ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ, నా సమస్యలకు కారణం నా తలరాత అని అనుకుంటున్నావేమో. నీ తలరాత కాదు అది. చాలామంది అనుకుంటారు, మా ఇంట్లో దోషం ఉంది, లేకపోతే ఆ మూల దోషం ఉంది, అక్కడ దోషం ఉంది, ఇక్కడ దోషం ఉంది, మేము ఇట్లా నష్టపోవడానికి గల కారణం మా ఎదురింటి వారు, పక్కింటి వారు, వారు చూపులు మంచివి కాదు, ఎవరి ముఖం చూశానో, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. మారాల్సింది నీ ఇంటి గోడలో, నీ ఇంటి పరిసరాల్లో కాదు, మారాల్సింది నీ హృదయమే, మారాల్సింది నీ జీవితమే. నువ్వు దేవుని మాట వినకపోవడం ద్వారానే, నువ్వు దైవ సేవకుల మాట వినకపోవడం ద్వారానే నీ జీవితంలో నీ క్షేమం కోరి, నీ మేలు కోరి, పెద్దవాళ్ళు నీకు ఏదైనా మంచి చెప్తే వారి మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, త్రాగుతూ, తిరుగుతూ, చివరికి నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నీ కుటుంబంలో కరువు వచ్చినప్పుడు, నా సమస్యలకు కారణం అంతా నా తలరాతే అని చెప్పి దేవుడి మీద వేస్తున్నావా? బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏం చెప్పాడు యోనా భక్తుడు? నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చిందని నాకు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావేమో. నీ రహస్యమైనటువంటి పాపాలు, నీ యొక్క వ్యభిచారపు క్రియలు, లేక నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావేమో. లేకపోతే నీ త్రాగుడు కానీ, నీ దురాశలు కానీ, నీ అసంతృప్తి కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో కలహాలకు కారణమైపోతుందేమో, అసమాధానానికి కారణమైపోతుందేమో. ఆ గొప్ప తుఫాను నీ కుటుంబంలో చెలరేగడానికి కారణం నువ్వేనేమో. ఒకవేళ శ్రమలు వచ్చినాయా, సమస్యలు వచ్చినాయా, మరి పరిష్కారం ఏంటి? ఒకటి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. రెండవదిగా నువ్వు ప్రార్థన. ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన. ఆ శ్రమ రావడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి. అసలు శ్రమ రావడానికి గల కారణం ఏంటి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 2 మాటలు ఉన్నాయి. ఏంటంటే, నువ్వు దేవుని విడిచిపెట్టావు, అది మొదటి కారణం. రెండవదిగా నువ్వు దేవుని మాట వినకపోవడం ద్వారానే నీ శ్రమకు అది కారణమై, నీ బాధకు కారణమైంది అంటాడు దేవుడు. కాబట్టి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలకు కారణము ఒకవేళ నీ పాపమేమో, నీ అవిధేయతేమో, లేక నువ్వు దేవుని యొక్క సేవకుల యొక్క మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావేమో. ఈరోజైనా నీ బ్రతుకు మార్చుకోవడానికి, అలాగే నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎందుకింత ప్రయాస దైవ సేవకులకి? ఇన్ని రోజులు ఉపవాసం ఉండి మీ కొరకై తన యొక్క ఆకలిని చంపుకొని, మీ కొరకై కన్నీటితో ప్రార్థన చేస్తా, మీకు భోజనం పెట్టి దేవుని యొక్క సేవకులు అనేక ప్రాంతాల నుంచి పిలిపించి, ఎంత మంచి దేవుని యొక్క
ఆ మీటింగ్లు ఏర్పాటు చేయడం ఎందుకోసం అంటే నీవు బాగుండాలనే కదా, నీ కుటుంబాలు బాగుండాలనే కదా. అది దేవుని యొక్క సేవకుల యొక్క ఆశ, అది దేవుని యొక్క ఆశ. కాబట్టి దేవుని యొక్క సేవకులు ఎప్పుడు నీ క్షేమమే కోరుకుంటా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క మాట, దేవుని యొక్క సేవకుల మాట నీవు వినాలి. కొంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన చేయరు. ఏమంటారంటే మాకు ప్రార్థన రాదంట. అన్నీ వస్తాయి వీళ్ళకి. అర్థమైందమ్మా? ఇప్పుడు పనులకి వెళ్తావు, నాట్లు వేయడం రాదు, నేర్చుకుంటావు నేర్చుకోవా? మిరపకాయలు కొట్టడం రాదు, నేర్చుకుంటావు నేర్చుకోవా? సెల్ ఫోన్ నొక్కడం రాదు, నేర్చుకుంటావు నేర్చుకోవా? అయ్యో, ఎర్ర బటన్ నొక్కితేనేమో ఆగిపోయిద్దంట, పచ్చ బటన్ నొక్కితేనేమో. ఒకప్పుడు గ్యాస్ అంటే భయం, మాకమ్మో పేలుతున్నాయి అంటున్నారు. గ్యాస్ లేకపోతే ఉంటలా, ఇటు తిప్పి ఆను, ఇటు కొడితే వచ్చేసేది. అన్ని నేర్చుకుంటున్నావుగా, మరి ప్రార్థన ఎందుకు నేర్చుకోవటంలా? ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికే నువ్వు చాలా నష్టపోయావు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకా ఇంకా నీవు నష్టపోతావు. అందుకనే పోయి నిద్రపోతా, ఇప్పటికైనా లేచి నీవు స్థితి వచ్చేసింది. ఇంకా ఇంకా ప్రార్థన చేయకుండా ఎంతకాలం ఉంటావు? ఈరోజు నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉంటే, నీ జీవితంలో కూడా నష్టపోయినటువంటి స్థితిలో ఉంటే, ఇప్పటికైనా ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడు. నీ సమస్యకు ఏ పాపమైతే, ఏ అవిధైతే కారణమైందో అది మనుషులకు చెప్పాల్సిన అవసరంలా. నిన్ను ప్రేమించి నిన్ను క్షమించే యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని, అవిధేయతను ఒప్పుకో. ఇప్పుడు యోనా దగ్గరకు వద్దాం. యోనా దగ్గరకు వచ్చి వాళ్ళు అన్నారు, నిన్ను బట్టే వచ్చిందని చెప్తున్నావు కదా, మరి ఏం చేయమంటావు అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ఈ తుఫాను దేవుడు ఆపేస్తాడని అన్నాడా? అనలా. ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు. వాళ్ళు చూస్తా ఒక మనిషిని వేస్తారా? పాపం ఈ లేకే కదా సరుకులన్నీ పడేసింది, ఏ లేకే కదా సామాగ్రి అంతా పడేసింది. ఇప్పుడు యోనా ఒక్కడి అవిధేయతను బట్టి యోనా ఒక్కడే బాధపడుతున్నాడా? నా మాట అర్థమవుతుందా మీకు? ఎవరెవరు బాధపడుతున్నారు? ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ బాధలో పాలిభాగస్తులయ్యారు. నీ ఒక్కడితోనే నీ పాపం పోదు, నీ ఒక్కడితో నీ అవిధేయత పోదు. నీ ద్వారా నీ భార్య, నీ బిడ్డలు ఏడుస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం నా ఇష్టమని. బట్టి శ్రీని గారని రామచంద్రాపురం, ఆయన ఒకప్పుడు బాగా బట్టీలుండేవి. చిన్న వయసులో లక్షాధికారి ఒక రకంగా. ఆయన ట్రాక్టర్లు కూడా ఉండే వాళ్ళకి. చిన్న వయసులో సరదాగా మందు తాగడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మందుకు బానిస అయిపోయాడు. ఆ మందుకు బానిసైపోయి అన్నిటిని నమ్ముకున్నాడు. తన జీవితంలో వచ్చినటువంటి సమస్యలు పోగొట్టుకోవాలని చెప్పేసి ఇక అందరి దగ్గర తిరిగాడు. కొన్ని లక్షల రూపాయలు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టాడు. ఇక డబ్బులు ఖర్చు పెట్టుకోలేక వాస్తు పుస్తకాలు కూడా కొనుక్కొచ్చుకుని సొంతగా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇంట్లో తల్లికి, భార్యకి, బిడ్డలకి అన్నం పెట్టలేని పరిస్థితిలోకి వచ్చాడు. ఆ చిన్నపిల్లలు అడుక్కోవడానికి వీధులు తిరుగుతూ ఉంటే ఒకసారి వాళ్ళని చూసి వాళ్ళని కొట్టి ఇంట్లోకి తీసుకొచ్చాడు. వాళ్ళు అన్నారు, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? మాకేం ఆకలి అవుతా ఉంది, మాకెవరు అన్నం పెట్టట్లేదు, అడుక్కోకపోతే మమ్మల్ని చచ్చిపోమంటావా అని అన్నారు పిల్లలు. కడుపును పెట్టిన బిడ్డలే అడుక్కోవటం చూసి, వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టలేని పరిస్థితిని చూసి ఇక చనిపోదాం అనుకున్నాడు. ఒకరోజు రాత్రి ఏం చేశాడంటే పురుగుల మందు కొనుక్కొచ్చుకున్నాడు. పురుగుల మందు కొనుక్కొచ్చుకొని ఆ రాత్రికాల సమయంలో ఆ మందు దాగి చనిపోదామని వాటిని ముందు పెట్టుకున్నాడు. ఆ ముందు పెట్టుకున్న తర్వాత ఆ పురుగుల మందు తాగేటటువంటి సమయంలో తన బిడ్డల కళ్ళు చూస్తూ ఉన్నాడు. గుండె బయలులాగా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను చచ్చిపోయినన్న కారణంతో ఎంతో కొంత డబ్బులు వస్తే నా బిడ్డలు బాగుంటారేమో అనుకుంటున్నాడు ఆలోచన. అయితే చనిపోతే ఈ బిడ్డలు అనాథలు అవుతారు కానీ మరొక ఆలోచన. అర్థమైందా? ఉన్నా ఆ బిడ్డలు పోషించలేకపోతున్నాడు, చనిపోయినా ఆ బిడ్డలు అనాథలైపోతారు ఏంటో అని చెప్పి తన బిడ్డల వైపు చూసి గుండె బయలులాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఎక్కడికెక్కడికో తిరిగావు, ఎన్నెన్నో కార్యకలాపాలు చేస్తావు, ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడైనా ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చర్చికి వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థన చేసావా అనే ఒక స్వరం వినిపిస్తా ఉంది అని అనుకున్నాడు. ఎందుకో ఈ స్వరం, ఆ యేసు ప్రభు నేను ఎప్పుడు ప్రేమించలా, ఆ యేసు ప్రభుని ఎప్పుడు నమ్మలా, ఆయన గుడికి నేను ఎప్పుడు వెళ్ళలా, కానీ ఆయన దగ్గరికి వెళ్ళమని ఏదో స్వరం వినిపిస్తా ఉంది. ఈ రోజు ఒక్కరోజు నేను ఈ ఆత్మహత్య ప్రయత్నం ఆపి రేపు చనిపోదాం, రేపు ఒక్కరోజు నేను చర్చికి వెళ్తాను అనుకున్నాడు.
ఒక స్నేహితుని బతిమలాడుకొని సైకిల్ మీద నన్ను చర్చికి తీసుకెళ్ళమంటే ఆయన్ని చర్చి దగ్గర వదిలిపెట్టి ఆ స్నేహితుడు వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి చర్చిలోకి వెళ్ళాడు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు బయటకు వచ్చి ఆయన అమాంతం కౌగులించుకొని లోపలికి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన కౌగులించుకున్నాడో ఈయనకున్నటువంటి ఆ బాధ అంతా ఆ కౌగులించుకోవడంలో తగ్గిపోయింది. ఎందుకంటే నాకు తండ్రి ఉంటే ఇలాగనే కౌగులించుకునేవాడేమో. లోపలికి తీసుకెళ్ళాడు మందిరంలోకి. అయ్యా, నేను చాలా సమస్యల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నానయ్యా, ఒక 6 లక్షల రూపాయలు అప్పు ఉందంటే అవన్నీ తర్వాత చెప్తుకొని ముందు అన్నం తిందుకునిరా, నువ్వు ముందు అన్నం తిందుకున్నా అంటే, అయ్యా అన్నం కాదులయ్యా, నా సమస్య చెప్పుకుంటా ప్రార్థన చేసి పంపించండి. లేదు లేదు, నా దేవుడు నీకు అన్నం పెట్టి పంపించమని చెప్తున్నాడు, రా లోపలికి రా ముందు అని చెప్పేసి లోపల కూర్చోబెట్టి అన్నం ప్లేట్ ముందు పెట్టి తిన్నాయన, తినయ్యా, నీ ముఖం చాలా రోజుల నుంచి అన్నం తినకుండా ఉన్నట్టుగా తినయ్యా అంటే అని అంటున్నాడు. అయ్యా పర్లేదులయ్యా, ఇంకోసారి తింటాలయ్యా, నాకు ప్రార్థన చేసి పంపించాయ్యా అంటే ఏనే కలిపి పాస్టర్ గారు ముద్దలు పెడతా ఉన్నాడు. కళ్ళలో నీళ్లు గారిపోతా ఉన్నాయి. నేను ఎప్పుడు ఈయన ముఖం చూడలేదు, ఈ పాస్టర్ గారిని ఎప్పుడు నేను చూడలేదు, 1 రూపాయి కానుక ఇవ్వలేదు. ఎక్కడైనా మీటింగ్లు జరుగుతూ ఉంటే మీటింగ్ల దగ్గరికి వెళ్ళి ఆ యాంపుల పేర్లు పాల్గొట్టాను, ఆ మీటింగ్లకు వెళ్ళేటటువంటి సహోదరులను నిందించాను, దూషించాను. అలాంటి నన్ను ఒక పాస్టర్ గారు నా తండ్రి బతుకున్న ఇలా బ్రతిమలాడేవాడు కాదేమో, ఈయన ఎవడో నా కోసం బ్రతిమలాడుతున్నాడని చెప్పి ఆ అన్నం తిన్న తర్వాత ఏంటో నీ సమస్య చెప్పంటే అని అన్నాడు. అయ్యా నేనంటే అన్నం తిన్నాను, నాకు పెట్టావు, నువ్వు బాగానే ఉంది, నా ఇంట్లో నా బిడ్డలు ఇప్పటికీ 5 రోజుల నుంచి అన్నం లేకుండా పడున్నారు, నా సమస్య ఇది, నా బాధలు ఇవి అని చెప్తా ఉంటే ఆయన అన్నాడు, ఏమి అధైర్యపడమాక, జీవం కలిగినటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త వద్దకు నీవు వచ్చావు, అసాధ్యమైనటువంటి కార్యాలు సాధ్యం చేసేటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఒకప్పుడు నేను కూడా ఈ సేవ చేస్తున్నటువంటి నేను కూడా ఒకప్పుడు ఒక బ్రాహ్మణున్నే, మరణ పడకలో ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు. ఒక పెద్ద ఆవిడ వచ్చి నాకు యేసు ప్రభువుని గురించి చెప్పినప్పుడు యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే నన్ను దేవుడు బాగు చేసి బ్రతికించాడు, ఇప్పుడు నన్ను సేవ చేస్తున్నానయ్యా, రేపు ఉపవాస ప్రార్థన రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. గొప్ప సమాధానం, ఒక ధైర్యం వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా బ్రతుకు మారిద్దేమోనని. నన్ను బట్టే నా కుటుంబంలో భయంకరమైనటువంటి శాపం, నా బిడ్డలు తిండికి కూడా లేనటువంటి పరిస్థితులకు వచ్చారని తన భార్య పిల్లలతో చెప్పుకున్నాడు, తన తల్లిగారితో చెప్పుకున్నాడు. వాళ్ళందరినీ ఉపవాస ప్రార్థనకు తీసుకొచ్చాడు. ఈ విధంగా వాళ్ళు కూర్చుని ఉండగా దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ వాక్యం చెప్తూ ఉండగా ఆ వాక్యం ఉన్నటువంటి ప్రతి మాట నా హృదయానికి తాకుతా ఉంది. నువ్వు దేవునికి విరోధంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, పాపంలో జీవిస్తా ఉన్నావు అని చెప్తూ ఉండగా ఆయన హృదయంలో గుచ్చుకుంటా ఉన్నాయి ఆ మాటలు. అంటున్నాడు దైవ సేవకుడు, ఇంతకాలం పాపం చేశావు, చనిపోదాం అనుకుంటున్నావేమో, పాపంలో ఉండి చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నరకానికి వెళ్తే ఎవడు తప్పించలేడు అని చెప్తా ఉంటే ఒక్కసారిగా ఒళ్ళంతా వనకటం ప్రారంభించింది. ఒకవేళ ఆ ముందు రోజు రాత్రి నేను చచ్చిపోతే ఆ పాతాళానికి నరకానికి వెళ్ళేవాడినేమో అని చెప్పేసి మోకాళ్ళ మీద పడ్డాడు, తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఆ శుక్రవారం రోజు ఉపవాస కూడిక జరిగింది. ఆదివారం రోజు మారు మనసు పొంది బాప్తిస్మాను కూడా పొందుకున్నాడు. తన యొక్క జీవితంలో త్రాగుడుకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విడుదల దొరికింది. అని అంటాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు మారిపోయింది, నా కుటుంబం మారిపోయింది, నా బ్రతుకే మారిపోయింది అన్నాడు. నేను ఎలా బ్రతకాలి అని ప్రార్థన చేస్తే తీసేసినటువంటి ట్రాక్టర్ని చూపించాడంటే దేవుడు. ఆ ట్రాక్టర్ని బాగు చేసి వాడుకోమంటే ఆ ట్రాక్టర్ను వాడుకున్న తర్వాత ఆయన పోగొట్టుకున్నటువంటి బట్టిని కూడా మరలా కొనుక్కున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు లేకముందు ఆయన జీవితం, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన జీవితం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా ఎక్కడ కూర్చున్నావేమో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు దూరంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను మార్చేది ఆయనే, నిన్ను బాగు చేసేది ఆయనే, నీ కుటుంబాన్ని కట్టేది ఆయనే. నన్ను బట్టే ఈ పరిస్థితి వచ్చిందని నీకు తెలిసినప్పుడు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయి, నీ పాపాలు ఒప్పుకో, సరి చేసుకో. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను వినండి. నన్ను బట్టే వచ్చిందన్నాడు, ప్రార్థన చేయలేదుగా, మళ్ళీ ఏం చేయమన్నాడు, ఎత్తి పడేయమన్నాడు. సరే ఎత్తి పడేశారు సముద్రంలో పడేయగానే ఏమైందంట, వెంటనే తుఫాన్ ఆగిందంట. అవునా కదా? ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళందరూ ఓడలో ఉన్న వాళ్ళు దేవునికి ప్రార్థన చేసి మొక్కుబళ్ళు చెల్లించారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యోనా సముద్రంలో పడ్డాడో సమస్య పెరిగిందా తగ్గిందా? ప్రార్థన చేయకపోతే సమస్యలు పెరుగుతాయి.
ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇప్పుడు యోనాను దేవుడు ప్రేమిస్తున్నాడా లేడా చెప్పండి? ప్రేమిస్తున్నాడా లేదా? దేవుని మాట వినకపోయినా యోనాను దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే దానిలో పడ్డాడో ఏం చేసిందంటే ఒక తిమింగలం వచ్చి ఆయన్ని మింగేసింది. ఇప్పుడు చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. అక్కడ ఎవరు చేయమన్నారు? ఆయన చేయమన్నప్పుడు చేయలే. అక్కడ ఎవరు చేయమన్నారు? సమస్యలు పెరగకముందే, నీ జీవితం పూర్తిగా, నీ కుటుంబం పూర్తిగా నష్టపోకముందే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రేమ కలిగినటువంటి దేవుడు అవిధేయత ద్వారా వచ్చినటువంటి శ్రమలు, తుఫానులు దేవుడు అణచివేశాడు. రెండవ తుఫానులు సాతానును బట్టే కలిగే తుఫానులు. ఏ తుఫానులు చెప్పండి? మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు ఉన్న దోణి మీద గొప్ప తుఫాను రేగింది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వ్యక్తివైనా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న కుటుంబం నీదైనా, నీ కుటుంబంలో యేసయ్య ఉన్నప్పటికీ కూడా సాతానుడు ఏం చేస్తాడంట? తుఫాన్లు కలిగజేస్తాడు. ఆ తుఫాను మనం జయించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం, రెండవదిగా ప్రార్థన. జాగ్రత్తగా ఉండండి. యేసు ఉన్న దోణి మీద ఎందుకు తుఫాన్ చెలరేగిందంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? గెరాసేనుల దేశానికి వెళ్తున్నాడు. అక్కడ దయ్యం పట్టినాడు ఒకడు ఉన్నాడు. వాడిని బాగు చేద్దామని వెళ్తా ఉన్నాడు. వాడు బాగుపడటం ఆయనకి ఇష్టం. వాడు బాగుపడటం సాతానుడికి ఇష్టం లేదు. నువ్వు బాగుపడటం సాతానుడికి ఇష్టం లేదు. నిన్ను బాగు చేయడం యేసయ్యకి ఇష్టం. అందుకని సాతానుడు ఆ ఇంటి మీద ఏం చేశాడంట? ఆ దోణి మీద తుఫాను చెలరేగేటట్లుగా చేశాడు. ఇప్పుడు శిష్యులు కూడా వెంటనే యేసు ప్రభువుని లేపల. వాళ్ళు ప్రయత్నాలన్నీ చేశారు. ఇక వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చే బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా? అప్పుడు యేసయ్య అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ అని ఆ తుఫానును, ఆ గాలిని, సముద్రమును గద్దించినప్పుడు అది మిక్కిలిగా వెంటనే నిమ్మలమైంది. అంటే మన యేసు ప్రభువు నమ్ముకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు సాతానుడు ద్వారా మన కుటుంబాలు ఏమొస్తాయంట? తుఫానులు చెలరేగుతాయి. అలాంటి సమయంలో నువ్వు చేయాల్సింది ప్రార్థన, విశ్వాసంతో కూడిన. అంతేగాని ప్రార్థన చేయకుండా ఉండకూడదు. యేసు ప్రభు కన్ను మూసింది రెండు సందర్భాలు బైబిల్ గ్రంథంలో. ఒకటి, ఈ దోణిలో ఉన్నప్పుడు నిద్రపోయాడు ఆయన. ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. అలాగే సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన కన్ను మూసాడు. అప్పుడు ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఏం చేయాలంట? ప్రార్థన ద్వారా ఆయన మేలుకొల్పాలి. లేకపోతే నీ కుటుంబంలో తుఫాన్లు, రెండవదిగా భూకంపాలు వస్తాయి. సాతాను ద్వారా మన జీవితాల్లో కూడా తుఫాన్లు వస్తాయి. అలాంటి తుఫాన్లు మనం జయించాలి అంటే, మన కుటుంబాల్లో సమాధానం రావాలి అంటే, ఆ తుఫాన్లు అణచబడాలి అంటే, ఆ తుఫాను అణచేటటువంటి అధికారం కలిగిన యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం ఎప్పుడు మానమాకు. ప్రార్థన చేయడం కష్టం వచ్చినప్పుడే కాదు, వ్యాధి వచ్చినప్పుడే కాదు, సమస్య వచ్చినప్పుడే కాదు, శ్రమ వచ్చినప్పుడే కాదు. ప్రార్థనని అనుదిన జీవితంలో ఒక భాగం కావాలి. కర్నూలు ప్రాంతం అనుకుంటాను, మధుబాబు గారని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు దేవుని ప్రేరేపణ పక్క గ్రామంలోనే, సమీప గ్రామంలోనే ఒక సహోదరి ప్రార్థనకు రాల. అంతకుముందు ఆదివారం రాలేదు, ఈ ఆదివారం కూడా రాలేదు. ఆయన చూశాడు, ఎందుకో సహోదరి రాలేదు అనుకున్నాడు. సరే, అన్నం తినబోతా ఉంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆ సహోదరి ఇంటికి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. వెంటనే అన్నం ప్లేట్ పక్కన పెట్టాడు. పాశ్రమ గారిని పిలిచి, మనం వెంటనే దేవుడు ఎందుకో నాకు ప్రేరేపణ కలుగ చేస్తున్నాడు, ఫలానా ఊరికి వెళ్ళి ఆ సహోదరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసేద్దాం అని అంటే, అన్నం తినండి, ఎంతసేపు తింటారు అన్నం? మహా అయితే పావు గంటలు అయిపోయింది, తినేద్దాంలే అంటే, బాగా ఎండాకాలం అది. అయితే దైవజనుడు అంటున్నాడు, అన్నం ముఖ్యం కాదు, ఎందుకు దేవుడు బలంగా నన్ను ప్రేరేపిస్తున్నాడు, మనం వెళ్దామని చెప్పాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. అది వాళ్ళ ఇల్లు కూడా తెలియదు ఆయనకి, అది టీవీఎస్ చిన్న బండి. సరే, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళారు. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా బండి ఆగిపోయింది. బండి ఆగిపోయలేక బండి స్టార్ట్ కావటంలో బండి అక్కడ ఆపి, ఫలానా సహోదరి ఇల్లు ఎక్కడ అని పక్కన అడిగితే ఇదేనయ్యా అని చెప్పారు. అంటే ఆ ఇంటి దగ్గర ఆగింది బండి కూడా. లోపలికి వెళ్ళారు. దైవజనుడు ఇద్దరు లోపలికి వెళ్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి అసలు వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే ఆ సహోదరి తల నిండా రక్తం అక్కడ పడిపోయి ఉంది. వాళ్ళ పిల్లలు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో
ఆ భర్త తాగొచ్చి పడిపోయి ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ సహోదరి మీద నీళ్లు చల్లి ఆమె లేచి కూర్చుంది. కూర్చున్నప్పుడు ఇక ఆ పాస్టర్ గారిని చూడగానే వెంటనే ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. అన్నా, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న, దేవుడు నా ప్రార్థన విన్నాడని చెప్పి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆమెను కూర్చోబెట్టి, అసలు ఏం జరిగింది చెప్పమ్మా, ఏమైందమ్మా అంటే, నా భర్త నేను ప్రార్థనకి వెళ్ళటం ఇష్టం లేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పి ఇంకా ఎక్కువగా త్రాగడం ప్రారంభించాడు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్మటం ప్రారంభించాడు. ఈ మధ్య నేను మిరపకాయలకు వెళ్ళాను, కొంత డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు పెట్టి పిల్లల ఆకలి అంటే బియ్యం సరుకులు కొనుక్కొద్దామని చెప్పి డబ్బులు బయటికి తీశాను. తాగి మరలా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నన్ను కొట్టి ఆ డబ్బులు లాక్కొని వెళ్ళాడు. మళ్ళా తాగొచ్చాడు. మళ్ళా వచ్చి ఇంకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అవి నాకు ఇవ్వమన్నాడు. ఈ ఉదయకాల సమయంలో జరిగిన సంఘటన అది. నా దగ్గర ఇంకా డబ్బులు లేవయ్యా, పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే, నీ దగ్గర డబ్బులున్నా కూడా ఇవ్వ అని చెప్పి పక్కన రోకల బండి తీసుకొని కొట్టాడు తల మీద. స్పృహ తప్పి పడిపోయింది. ఈయన తాగున్నాడు కాబట్టి ఈయన కూడా పడిపోయాడు. పిల్లలు ఆ భార్య భర్తలిద్దరిని చూసి ఏడ్చి ఏడ్చి ఆకలితో వాళ్ళు పడిపోయారు. కొంతసేపటికి ఆమెకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసినప్పుడు పక్కన భర్త పడిపోయి ఉన్నాడు. ఏమో రక్షణ పొందిన ఆమె పిల్లల్ని తీసుకుని మందిరానికి వెళ్ళిద్ది. ఈ పక్కన చూస్తే పిల్లలు ఆకలితో ఏడ్చి పడిపోయి ఉన్నారు. ఈమె లేచిన తర్వాత ఇక ఆమెకి ఎంత బాధ వేసిందంటే, యేసు ప్రభు కూడా నన్ను పట్టించుకోవటం లేదు, నా బాధ చూడలేదు ఆయన. ఈరోజు నా దగ్గరికి ఈరోజు నేను చనిపోతాను, ఈరోజు నేను చచ్చిపోతేనే నా కుటుంబంలో పరిస్థితులు మారిపోతాయని లోపలికి వెళ్ళింది. అప్పట్లో కిరసనాల డబ్బాలు ఉంటాయి, ఆ కిరసనాల డబ్బా తీసుకొచ్చుకుంది, పైన పోసుకుంది, ఇక అగ్గిపెట్టి తీసుకొని వెలిగించుకోపోతా ఉంది. అప్పుడు వాళ్ళ చిన్న కూతురు లేచింది. చిన్న కూతురు లేచి, అమ్మా చచ్చిపోదాం అనుకుంటున్నావా, చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తావు కదమ్మా అన్నది. ఆ చిన్న పాప లేవటం, చనిపోబోతున్నావా, చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావుగా అని పలకటం, గుండెల్లో గుణపం పొడిచినంత భయం. తర్వాత అంది, నాన్న మమ్మల్ని పట్టించుకోడు, నువ్వు చచ్చిపోతున్నావు, మేమేం కావాలమ్మా. ఇక ఏం చేయాలి అర్థం కాల. డబ్బా అక్కడ పడేసింది, అగ్గిపెట్టి అక్కడ పడేసింది, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయడం ప్రారంభించింది. యేసయ్యా, నిజంగా నువ్వు ఉంటే, నిజంగా నా బాధ చూస్తూ ఉంటే, నిజంగా నా ప్రార్థన వింటా ఉంటే, దైవజనుడు ఈరోజు మధ్యాహ్నం నా ఇంటికి రావాలి, నా కోసం ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రార్థన చేసి సొమ్మసిల్లి పడిపోయింది ఆమె. దేవుడు ఇక్కడ చేసినటువంటి ప్రార్థనకు అక్కడ దేవుడు ప్రేరేపణ కలుగు చేశాడు. దైవజనుడు వచ్చాడు. ఇక వాళ్ళకి అక్కడ ప్రార్థన చేసి ఆయన మీద కూడా నీళ్లు చల్లి వాళ్ళందరిని ఆటో పెట్టుకొని భార్య భర్త పిల్లల్ని తీసుకొని మందిరాన్ని తీసుకెళ్ళాడు. మందిరంలో ఈ సంఘమంతా కలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ కుటుంబం కట్టబడింది. ఈ రోజు ఆ ఊరిలో ఆ కుటుంబమే సాక్షార్థంగా మారిపోయింది. నీ కుటుంబంలో సాతాను చెలరేగుతా తుఫానులు చెలరేగేటట్లుగా చేస్తుందేమో. కన్నీటి ప్రార్థన చెయ్యి, నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు. లోపం నీలోనే ఉంది, నువ్వు ప్రార్థన చేయటల్లా. మూడవదిగా, దేవుని వల్ల కలిగే తుఫాన్లు. చెప్పండి, ఇది ఎక్కువ చెప్పాలి కానీ నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తే మీకు అర్థమయ్యేటట్లుగా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు అరణ్యంలో అందరికీ పంచాడు. ఆ సందర్భం అయిపోయింది. ఆ రోజు సాయంత్రం పూట యేసు ప్రభువు తన శిష్యుల వరకు ఒక దోణిలో, మీరు అవతలకి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి దోణిలో పంపించాడు. ఏ సమయం చెప్పండి? అది సాయంకాలం అని రాయబడింది. ఏ సమయం అంట? సాయం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి దోణి ఎక్కించి బలవంతంగా పంపించాడంట యేసయ్య. ఎలా పంపించాడంట? బలవంతంగా వారిని పంపించాడని రాయబడింది. సరే, వాళ్ళు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే సముద్రం మధ్యలో వచ్చిన తుఫాను. వారు సముద్రం మధ్యలో ఉండగా గొప్ప తుఫాను రేగింది. అది రాత్రిపూట. అంతే కదా, వారు సముద్రం మధ్యలో ఉన్నారు. చదవండి, మార్కు సువార్త 6వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం.
సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఎక్కడుందంట? ఆ దోణి సముద్రము మధ్యలో ఉంది. సముద్రము మధ్యలో ఉంది. చుట్టూ అంతా చీకటి, ఎందుకంటే రాత్రి కాలంలో ఉన్నారు. అంతేకాదు అది చిన్న దోణి. అంతేకాకుండా ఎవరు కూడా సహాయానికి రానటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగానండి, యేసు ప్రభువుకు తెలుసా లేదా తుఫాను వచ్చిందని? చెప్పండి అమ్మా. ఆయనకి పంపించింది బలవంతంగా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? గట్టిగా చెప్పాలా. తెలిస్తే ఎందుకు పంపించాడు? తెలిస్తే ఎందుకు పంపించాడు అంటే యేసు ప్రభువుకి వాళ్ళకి మీద ఏమైనా కోపం ఉందా? ఇప్పుడు మన జీవితాల్లో కష్టాలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ దేవుడు అనుమతిస్తున్నాడు అనుకో. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకుని నమ్మకంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, అర్థమైందా, విశ్వాసంగానే ఉన్నావు, అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉన్నావు, కానీ నీ జీవితంలో శ్రమలు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి. దేవునికి తెలిసి వస్తున్నాయా, తెలియకుండా వస్తున్నాయా? ఏమా? తెలిసే వస్తున్నాయి. కానీ దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకేం లేదంట, అర్హత లేదు, అధికారం లేదు. ఏదో ఒకటి నేర్పించడానికి దేవుడు మనకేం చేస్తున్నాడు? ఆ తుఫాను అనుమతిస్తున్నాడు. ఇప్పుడు సముద్రము మధ్యలో ఉన్నది, అది వారు తుఫానులో ఉన్నారు, ప్రాణాపాయంలో ఉన్నారు. అంతేకాదు వారు రాత్రికాల సమయంలో ఉన్నారు. అయితే అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని విడిచిపెట్టాడా? పంపినటువంటి దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఆయన రాత్రి 4వ జామున ఏం చేస్తున్నాడు? నీటి మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు మార్కు సువార్త దగ్గరికి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణిని నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, జాగ్రత్తగానండి, రాత్రి వేళ సమయంలో యేసు ప్రభు కొండ మీద ఉన్నాడు, వాళ్ళు సముద్రంలో ఉన్నారు. రాత్రిపూట సమయంలో కనపడిద్దా? కనపడదా? కనపడిద్దమ్మా. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, ఆ రోడ్డు మీద ఉన్నది కనపట్లా. ఎందుకు కనపట్లా? చీకటి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు కరెక్టా తప్ప? కరెక్టా? ఎందుకు ఏసే దగ్గర స్పెషల్ కలజోడు ఏమైనా ఉంది? ఆయన కొండ మీద ఉన్నాడు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సముద్రంలో ఉన్నారు. మరి వారు కష్టపడుతూ ఉండగా ఆయన ఎలా చూశాడు? ఎలా చూశాడమ్మా? ఆయన నేత్రాలు మన నేత్రాలు వంటివి కానే కావు. మనుషులు చూడలేని వాటిని యేసే చూస్తాడు. ఈరోజు నేను మీ పై రూపాలు మాత్రమే చూస్తా ఉన్నాను, కానీ ఈరోజు యేసు ప్రభు నీ అంతరంగంలోని కూడా చూస్తా ఉన్నాడు. నీ అంతరంగంలో ఎలాంటి బాధతో ఉన్నావో, ఎలాంటి వేదనతో ఉన్నావో, ఎలాంటి దుఃఖంతో ఉన్నావో, ఎలాంటి కష్టంతో ఉన్నావో, ఎలాంటి శ్రమలో ఉన్నావో యేసే చూస్తా ఉన్నాడు. అంధకారమైన, అరణ్యమైన, సముద్రమైన ఆయన మనం చూసేటటువంటి దేవుడు. ఆయన సజీవుడు అయినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 29వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచాడు. ఆమె ద్వేషింపబడటం చూశాడు. అప్పుడు లేయా, నేను దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడని రూబేన్ అని పేరు పెట్టింది మొదటి కుమారుడికి. అర్థమైందా? దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ హింసను చూస్తున్నాడు యేసు ప్రభు. అక్కడ రాయబడిన మాట, వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఆయన వారిని. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఎటువంటి కష్టంలో ఉన్నావో, ఎటువంటి బాధలో ఉన్నావో, ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఎటువంటి వేదనతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడంట. వాళ్ళని చూడటం మాత్రమే కాదు, వాళ్ళ దగ్గరకు. నువ్వు శ్రమలో ఉంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? నీ బంధువులు వస్తారా? నీ స్నేహితులు వస్తారా? నీతో మాట్లాడతారా? యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన వారిని పలకరించాడని రాయబడింది. చదవండి ఆ మాట, 50వ వచనం చివరి భాగం. ఆయన చూచి, వారు అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించే. బాధల్లో మనల్ని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. యేసు ప్రభు మనల్ని పలకరించే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తూ ఉన్నాడు. నిన్ను చూసేటటువంటి దేవునికి, నిన్ను ప్రేమించేటటువంటి దేవునికి ఈరోజు నీ సమస్య చెప్పు. ఎవరు సహాయం చేయనటువంటి ప్రదేశంలో,
ఎవరు సహాయం చేయటువంటి పరిస్థితులలో శిష్యులు ఉన్నారు. నడి సముద్రంలో ఉన్నారు, అర్ధరాత్రిలో ఉన్నారు, తుఫానులో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారి కోసం నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. ఈరోజు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఎవరు బాగు చేయలేరేమో. శాలేం రాజని మీకు అందరికీ తెలుసుగా, చిలకలూరిపేట దైవజనుడు. ఆ కుటుంబంలో భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నప్పుడు ఆయన కూడా చనిపోదాం అనుకుని ఒక మందిరానికి వెళ్ళాడు. మందిరంలో ఆయన వాక్యమేం అర్థం కాల. ఆయన చందా వేయడానికి వెళ్ళేటప్పుడు గోడల మీద వాక్యం చూశాడు. ఒక గోడ మీద నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అనే మాట రాయబడింది. ఆ మాటను పట్టుకున్నాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈరోజు గొప్ప దైవజనుడు అయ్యాడు. నిన్ను చూస్తున్నాడు యేసు ప్రభు. షేక్ మక్బూల్ గారని రాజమండ్రిలో దైవజనుడు ఉన్నాడు. చిన్న వయసులో యూరినరీ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. చనిపోదాం అనుకున్నాడు. ఒకసారి చర్చికి వెళ్తే ఎలాగుంటుందో అని అనుకొని ₹2 కానుక తీసుకొచ్చి ఆ చర్చిలో కానుకేసి, యేసు ప్రభువా, నువ్వు నిజంగా దేవుడు అయితే నా వ్యాధిని ముట్టి నన్ను బ్రతికించయ్యా అన్నాడు. ఆ రాత్రికాల సమయం నన్ను పడుకున్నప్పుడు 2 హస్తాలు ఆయనకు కనపడ్డాయి. ఆయన ముట్టినాయి. ఒక స్వరం వినపడతా ఉంది, లేచి నువ్వు పాసు పూసుకోపో. ఎందుకంటే ప్రతిరోజు పాసు పూసుకుంటే రక్తమే వచ్చేది. ఆ రోజు పాసు పోసుకున్నప్పుడు ఆయనకి సాధారణంగా పాసు వచ్చినాయి. నమ్మలేకపోయాడు. 2-3 సార్లు పరీక్ష చేసుకున్నాడు. యేసు ప్రభు నన్ను తాకాడు, స్వస్థపరిచాడని ధైర్యం కలిగింది. ఈరోజు నిన్ను చూస్తున్నాడు యేసయ్య. నీ బాధను చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. నువ్వు చేయగలిగింది ప్రార్థనే. అందుకే ఈ కూటాలు ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన చేస్తావా? మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి తుఫాను నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీ అవిధేయతను బట్టి కలిగినటువంటి శ్రమలైతే నీ అవిధేయతను, నీ పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకో. సాతాను వల్ల కలిగే శ్రమలైతే దేవుని యొక్క సహాయాన్ని అడుగు. దేవుని వల్ల వచ్చినటువంటి శ్రమలైతే దేవుని నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను దరికి చేరుస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయనను ఎక్కించుకోవడానికి వారికి ఇష్టమైంది కాబట్టి ఆ దోణి దరికి చేరిందని రాయబడింది. దేవుడు నీ జీవితానావను దరికి చేరుస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మీకు